ప్రభుత్వ వైద్యులు సిబ్బందిపై దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించాలని వారు కోరారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని వారు సూచించారు. వైద్యులపై దాడులు జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తూ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో నిఘాను పెంచి రక్షణ కల్పించాలన్నారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, దాడులకు వ్యతిరేకంగా ఆసుపత్రిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కోల్కతాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ డ్యూటీ చేసి నైట్ షిఫ్ట్ కని సెమినార్ రూమ్లో రెస్ట్ కని వెళ్ళిన తర్వాత ఆమె మీద రేప్ చేసి చంపడం అనేది జరిగింది. సో అది ఒక ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్లో చాలా ఇయర్స్గా ఉన్న హాస్పిటల్లో అలాంటి దారుణం జరగడం అనేది చాలా బాధాకరం. అండ్ ఇప్పుడు మేము ఈ నిరసన ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నామంటే ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎప్పుడు మళ్ళీ రాకూడదు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, ఫీమేల్స్కి సపరేట్ డాక్టర్స్ రూమ్ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అక్కడ జరిగిన దాని ఏ కారణాల వల్ల తప్పైతే జరిగిందో అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఇన్స్టిట్యూట్ అథారిటీస్ అయినా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. సర్వీస్ చేసే డాక్టర్స్ మీద కానీ, లేకపోతే వైద్య సిబ్బంది మా సిస్టర్స్ వారి మీద కానీ చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ నుండి ఒక చట్టం తీసుకురావాలి. ఎటువంటి అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయ్యేటట్టుగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మాకున్న ఫెసిలిటీస్లో మేము సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం కాకుండా మిగతా అటాక్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయము. అండ్ మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ లేవు మా హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం ఏంటంటే మా హాస్పిటల్స్ అన్నింటిలో సీసీటీవీ సర్వేలెన్స్ కానీ, లేకపోతే ప్రొటెక్షన్ కానీ ఎన్ఫోర్స్ చేయాలి. కఠిన చట్టాలు తీసుకొచ్చి ఆ డాక్టర్ గారిపై అఘాయిత్యం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష